నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ముందు వీడియోలో మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, ప్రతి సండే ఒక హెల్దీ రెసిపీతో మేము ముందుకు రాబోతున్నానని. ఈ సండే హెల్దీ రెసిపీలో భాగంగా మనం రాగులు అంటే ఫింగర్ మిల్లెట్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఫింగర్ మిల్లెట్స్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ అండ్ న్యూట్రిషన్ వాల్యూస్ గురించి కొన్ని విషయాలు ఇప్పుడు మాట్లాడుకుందాం. 100 grams ఆఫ్ రాగుల్ని కనుక మనం తీసుకున్నట్లయితే దానిలో కాల్షియం 344 మిల్లీగ్రామ్స్, పీచు పదార్థాలు 3.6 గ్రామ్స్, ప్రోటీన్ 7.3 గ్రామ్స్, కొవ్వు 1.3 గ్రామ్స్ వరకు ఉంటుంది. అలాగే 100 grams ఆఫ్ రాగుల్లో ఉండేటటువంటి శక్తి 328 క్యాలరీస్ వరకు ఉంటుందండి. రాగుల్లో మరే ఇతర ధాన్యాల్లో లేనటువంటి కాల్షియం పర్సంటేజ్ అనేది అత్యధికంగా ఉంటుందండి. ఎముకలు పెరుగుదలకు, ఎత్తు ఎదగడానికి, దంతాలు ఆరోగ్యానికి, కండరాలు సమర్థవంతంగా పనిచేయడానికి కావాల్సినటువంటి కాల్షియం పర్సంటేజ్ అనేది రాగుల్లో అత్యధికంగా ఉంటుంది. అలాగే రక్తంలో గ్లూకోజ్ శాతం నియంత్రించి షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి కూడా రాగులు ఎంతగానో ఉపయోగపడతాయి. నిద్రలేని సమస్యలు, కాలేయ సమస్యలు కూడా రాగులు తీసుకోవడం వల్ల నియంత్రించవచ్చు. చిన్నపిల్లల్లో ఎముకలు ఎదుగుదలకు, పెద్దవారిలో ఎముకలు బలపడటానికి రాగులు ముఖ్య పాత్ర వహిస్తాయి. ఎదిగే పిల్లలు, పెద్దవారు రాగులు ఆహారంగా తీసుకోవడం చాలా మంచిదండి. అలాగే రాగులతో చేసినటువంటి రాగి జావ మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే వయసుతో పాటు వచ్చే అనారోగ్యాలు దూరం అవుతాయి అని కూడా అంటారు. ఈ ఫింగర్ మిల్లెట్స్తో ఒక హెల్దీ రెసిపీ అయిన రాగి మాల్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నానండి. అలాగే ఈ రాగి మాల్ట్ని 3 వేస్లో మనం ఎలా తీసుకోవచ్చు అనేది కూడా ఇప్పుడు చూసేద్దాం. ఈ రాగుల్ని రాగు మాల్ట్ ప్రిపేర్ చేసుకునేందుకు ముందుగా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి. ఫస్ట్ రాగులు తీసుకొని దీన్ని మిక్సీలో మెత్తని పౌడర్ వచ్చే విధంగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో 2 glasses ఆ వాటర్ అనేది యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ వాటర్ మరిగేలోపు దీనిలో మిక్స్ అనేది మనం ప్రిపేర్ చేసేసుకున్నాము. సో ఒక బౌల్ తీసుకొని దీనిలో 5 spoons ఆఫ్ రాగి పౌడర్ అనేది యాడ్ చేస్తున్నానండి. తర్వాత దీనిలో కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా లంచ్ అనేవి ప్రిపేర్ అవ్వకుండా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం ఇక్కడ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసేసేయాలండి. సో దీని కన్సిస్టెన్సీ దోశ బ్యాటర్ లాగా చాలా స్మూత్గా వచ్చే విధంగా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. సో చూడండి, ఫైన్గా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఈ రాగి పౌడర్ని వాటర్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఈలోపు మనకి ఇక్కడ వాటర్ బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ వాటర్లో మనం మిక్స్ చేసాం కదా, సో తయారు చేసిన మిక్స్ అనేది గరిటెతో ఇలా కలదిప్పుతూ యాడ్ చేసుకోవాలి. సో ఈ గరిటెతో మనం కంటిన్యూస్గా మిక్స్ అనేది చేయాలండి, లేకపోతే లంగ్స్ ఫామ్ అయిపోతాయి. సో ఫామ్ అవ్వకుండా ఇలా తిప్పుతూనే ఉండాలి ఒక 5 minutes పాటు. సో ఇలా మిక్స్ చేసిన తరువాత మనకి ఇది కుక్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే మీకు బబుల్స్ అనేవి వస్తున్నాయి కదా. సో ఈ బబుల్స్ వచ్చేలాగా మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. సో ఇలా ఒక 10 minutes కుక్ అయిన తర్వాత మనకి రాగి మాల్ట్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ రాగి మాల్ట్ని 3 వేస్లో మనం ఎలా తీసుకోవచ్చు అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఈ రాగి మాల్ట్ని ఫస్ట్ చిన్నపిల్లలకి ఎలా పెట్టచ్చు అనేది చూపిస్తున్నానండి. ఈ రాగి మాల్ట్ని ఒక బౌల్లో మనకి ఎంతైతే అవసరం అవుతుందో అంతవరకు తీసుకొని దానిలో ఒక 1 to 2 spoons బెల్లం మిక్స్ అనేది వేస్తున్నానండి. బెల్లం తురుము వేశాక తర్వాత 2 spoons ఆఫ్ గీ కూడా వేశాను. సో దీన్ని మొత్తాన్ని కూడా నీట్గా ఈ విధంగా మిక్స్ చేసుకున్నట్లయితే బెల్లం నీట్గా కరిగిపోతుంది. సో దీన్ని చల్లారనిచ్చాక ఇంకొంచెం గట్టి పడుతుందండి. అప్పుడు మనం చిన్నపిల్లలకి ఈజీగా ఫీడ్ చేయొచ్చు అనమాట. సో వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇది చల్లారిన తర్వాత మనం పిల్లలకి ఫీడ్ చేయొచ్చు. సో ఓకే, ఇలా చిన్నపిల్లలకి మనం ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూసాం కదా. సో ఇప్పుడు దీనితో పాలు యాడ్ చేసుకొని ఎలా తీసుకోవచ్చు అనేది చూద్దామండి. సో ఒక గ్లాస్ తీసుకొని దానిలో హాఫ్ వరకు రాగి మాల్ట్ తీసుకున్నాను.
సో దానిలో ఒక 2 స్పూన్స్ బెల్లం మిక్స్ చేసి మిగిలిన హాఫ్ అనేది పాలు యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ కాచి చల్లార్చిన పాలు అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ వేడి మీద ఉంది కదా ఈ రాగి మాల్ట్, బెల్లం అనేది ఈజీగా కరిగిపోతుంది. సో తర్వాత పాలు కూడా యాడ్ చేసి నీట్గా మిక్స్ చేశాక బ్యాటర్ అనేది ఇలా ప్రిపేర్ అవుతుందండి. సో ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనమైనా సరే పిల్లలైనా సరే ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా తీసుకుంటారు. సో తర్వాత మజ్జిగతో ఎలా తీసుకోవచ్చు అనేది చూద్దామండి. ఇంకొక గ్లాస్ తీసుకొని దానిలో కూడా హాఫ్ వరకు ఈ రాగి మాల్ట్ వేసాను. తర్వాత తగినంత ఉప్పు అనేది యాడ్ చేసి మిగిలిన హాఫ్ గ్లాస్ మజ్జిగ అనేది యాడ్ చేసుకోవాలండి. సో ఇలా మజ్జిగ అనేది కొంచెం థిక్గా చేసుకొని సో దాన్ని యాడ్ చేసుకొని నీట్గా ఇలా మిక్స్ చేసేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ ఇలా జారుడుగా వస్తుంది. సో దీన్ని కూడా ఇలాగే మనం తీసేసుకోవచ్చు. సో ఇలా ఈ 3 వేస్లో మనం రాగుల్ని తీసుకోవచ్చండి ఆహారంలో భాగంగా. సో ఇది చాలా హెల్తీ ఫుడ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం సహా క్రియేటివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.